నేటి విశ్వాస నాయకుడు రాబర్ట్ కాటన్ మాథర్ మిషన్ల పట్ల ఉన్న ఆసక్తితో భారతదేశంలో క్రైస్తవ మిషన్పై శాశ్వత ప్రభావాన్ని చూపిన ప్రముఖ ఇంగ్లీష్ మిషనరీ. స్థానికులను అర్థం చేసుకొని వారి మధ్య గొప్ప పరిచర్య నెరవేర్చాడు. ఈయన సువార్తికుడు, అనువాదకుడు, రచయిత, పండితుడు, విద్యావేత్త, సంపాదకుడు. మాథర్ 1808 నవంబర్ 8న మాంచెస్టర్లోని న్యూ విండ్సర్లో బోధకుడైన జేమ్స్ మాథర్కు జన్మించాడు. ఈయన విద్యను ఎడిన్బర్గ్, గ్లాస్గో విశ్వవిద్యాలయాలలో, హోమర్టన్ కళాశాలలో పొందాడు. 1833 జూన్ 1న యార్క్లోని లెండల్ చాపెల్లో ఆర్డినేషన్ చేసిన తర్వాత లండన్ మిషనరీ సొసైటీ ద్వారా భారతదేశంలో మిషనరీ పిలుపుకు మాథర్ లోబడ్డారు. ఈయన ఎలిజబెత్ సెవెల్ను వివాహం చేసుకుని భారతదేశానికి వచ్చి మిషనరీ సేవలో శాశ్వత వారసత్వాన్ని విడిచిపెట్టాడు. ఈయన ప్రారంభంలో కలకత్తా యూనియన్ చాపెల్లో తన పరిచర్యను ప్రారంభించి 1834లో బనారస్కు వెళ్లి అక్కడ 4 సంవత్సరాలు సేవ చేస్తూ స్థానిక భాషలైన హిందుస్థానీ, ఉర్దూ నేర్చుకుని ప్రావీణ్యం సంపాదించాడు. 1838 నాటికి మాథర్ మీర్జాపూర్లో ఒక కొత్త మిషన్ స్టేషన్ను స్థాపించి విస్తృతమైన సువార్త ప్రయత్నాలకు కేంద్రంగా మార్చాడు. అక్కడ వాతావరణ ప్రతికూలతలు ఉన్నా మాథర్ పట్టుదలతో ఉత్తరప్రదేశ్ అంతటా విస్తృతంగా ప్రయాణించి వివిధ వర్గాలకు చేరువయ్యి క్రీస్తు సందేశాన్ని పంచుకున్నాడు. మాథర్ కొత్త నిబంధనపై హిందీ వ్యాఖ్యానాన్ని రూపొందించారు. ఇది పండితులు, వేదాంతవేత్తలకు ముఖ్యమైన వనరుగా కొనసాగుతోంది. ఇది నేటికీ సువార్తను వ్యాప్తి చేయడానికి, స్థానిక ప్రజలను వేదాంత చర్చలలో నిమగ్నం చేయడానికి ఒక విజయవంతమైన మాధ్యమంగా ఉన్నది. ఉర్దూ, హిందుస్థానీ బైబిళ్ల సవరించిన అనువాదాలు 1860 నాటికి పూర్తయ్యాయి. అవి భారతదేశంలోని క్రైస్తవ సమాజంపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈయన భార్య ఎలిజబెత్ మాథర్ కూడా ఈయనతో పాటు చురుకుగా సేవలో కొనసాగుచూ ముఖ్యంగా మహిళలకు ఆమె చేసిన పరిచర్యలో లోతుగా పాలుపంచుకుంది. ఒంటరిగా ఉన్న స్త్రీలను వారి ఇళ్లలో సందర్శించి వారికి విద్య, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అందించింది. ఈయన వారసత్వంలో పాఠశాలలు, చర్చిలు, అనాథ శరణాలయాలు, ప్రింటింగ్ ప్రెస్ స్థాపన జరిగాయి. సంవత్సరాలు గడిచే కొద్దీ మాథర్ ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది మరియు 1870 నాటికి చాలా బలహీనపడ్డాడు. అయినప్పటికీ ఈయన భారతదేశంలోనే కొనసాగుచూ యువ సహోద్యోగులకు శిక్షణ ఇచ్చాడు. మిషన్ భవిష్యత్తుకు భరోసా ఇచ్చాడు. 1873లో మాథర్ ఇంగ్లాండ్కు తిరిగి వెళ్లి మరణించే వరకు తన సాహిత్య పరిచర్యను కొనసాగించాడు. ఈయన మరణానంతరం ఎలిజబెత్ మాథర్ మీర్జాపూర్కు తిరిగి వచ్చి 1879లో ఆమె మరణించే వరకు తన పరిచర్యను అక్కడే కొనసాగించిరి. నేటి విశ్వాస నాయకుడు మాథర్ దేవుని పిలుపుకు విధేయత, సేవలో స్థిరత కలిగి నడుచుకున్న ఈయన వలె మనము కూడా నిలిచి ఇతరులకు మాదిరిగా ఉందాము. ప్రభువు నామమున వందనములు. జాన్ మైఖేల్, రాజమండ్రి.